మన వైజాగ్ సంబంధించి మీకు తెలుసు ఎంత భూదందా జరిగిందో. అక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి ఇక్కడ హైగ్రీవా దస్పల్లా భూముల వరకు కూడా మొత్తం దోపిడీ జరిగింది. సిబిసిఎన్సి భూములు కూడా దోపిడీ జరిగింది. ఈ దోపిడీ అంతా కూడా ప్రభుత్వం వెంటనే ఈ పనులన్నీ ఆపమని దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే దీని మీద కూడా ఒక కమిటీ వేసో లేదా ప్రభుత్వ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసో చర్య తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా రాష్ట్రం మొత్తమే సుమారు ఎక్కడ పడితే అక్కడ చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో సుమారు 100 కోట్ల ఆస్తి కాజేయడానికి ప్రయత్నం చేశారు. దీని ద్వారా సుమారు ఆవలో కూడా భూములు 13,000 ఎకరాలు చిల్లర 13,800 ఎకరాల చిల్లర భూముల్ని ఈ వైసీపీ నేతలకి కొట్టేశారు. వాళ్ళ పేర్ల మీద వివిధ పేర్ల మీద రాసుకొని ఇట్లాగా ఎన్ని వేల ఎకరాలు ఈవేళ రాష్ట్రంలో ఇందాక తిప్పాను. సుమారు 1,75,000 ఎకరాలు ఇవాళ దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాము. అట్లాగే మన వైజాగ్ సంబంధించి రుషికొండలో ఇవాళ మీకు తెలుసు సుమారు 500 కోట్లతో ఒక బ్రహ్మాండమైన టూరిజం కాటేజెస్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థని కూల్చివేసి ఇవాళ దేనికి పనికి రాకుండా అతని యొక్క ప్యాలెస్ కోసం అని చెప్పి ప్రజాధనం 500 కోట్లు వృధా చేసి దాన్ని ఏం చేయాలో కూడా ఇవాళ ఈ ఉన్న ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఏదైనా దాన్ని కూడా ఒక మంచి స్టార్ హోటల్గా తయారు చేయాలంటే మొత్తం అవన్నీ కూడా హాల్స్ కింద ఇంత బెడ్రూమ్ ఒక హాలు చూసాం. ఆ ఫోటోలు చూసాం కదా మనం. ఎవరో బయట పెడితే ఇంత బెడ్రూమ్లు కడితే ఎవరండి ఇప్పుడు దాన్ని దేన్ని విధంగా వాడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దాన్ని టూరిజం కోసం వాడాలంటే మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఆర్డర్ చేసి ఒక మంచి హోటల్గా తయారు చేస్తే తప్పితే ఎవరు తీసుకోరనేది ఒక ఆలోచన. ప్రభుత్వం కూడా దాని మీద ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా దాన్ని ప్రజోపయోగంలోకి తేవాలనే ఆలోచన కూడా ఉంది. ఇది కాకుండా మిగతా చాలా వ్యవస్థలు ఉన్నాయి ఈవేళ మనకు సంబంధించి వైజాగ్ సంబంధించి. ఇవన్నీ కూడా మనం సుమారు ఈ భూములన్నీ కూడా ఎక్కడైతే పోయాయో అవన్నీ కూడా డీగైన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లా కాకుండా మిగతా కూడా ఇవాళ వైసీపీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు కట్టారు. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసారు రాజు ప్యాలెస్లా కట్టారు. దాని తాలూకా వాల్యూ ఎంత తెలుసా? సుమారు 300 కోట్ల రూపాయలు. ప్రతి బిల్డింగ్ తాలూకా వాల్యూ కూడా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. భూమి కూడా 2 ఎకరాలు. జనరల్గా ఎక్కడ కూడా 1 ఎకరా ఇచ్చారు. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే 1 ఎకరా. మరి ఇది కూడా ఎకరా దగ్గరలోనే ఉంటుంది. మనం తీసుకున్నది కూడా ఇది కూడా మనం లీజు తీసుకున్నాం. అట్లాగే వాళ్ళు 33 ఏళ్ళకి లీజు తీసుకుంటా. కానీ బిల్డింగ్లు కట్టే పరిస్థితి చూస్తే అది పార్టీ ఆఫీసులా లేకపోతే ఎవరి ప్యాలెస్లా అనుకునే పరిస్థితిలో కట్టారు వాళ్ళు. ఇదంతా కూడా ప్రజాధనం. డెఫినెట్గా దాన్ని ప్రజలకి మళ్ళీ అందించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం. పార్టీ ఆఫీసులో అంతంత కట్టాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మనం అమరావతిలో సుమారు 2 ఎకరాల చిల్లర కూడా ఉండదు. 100 ఎకరా 50 సెంట్లలో బిల్డింగ్ కడితే దాన్నే ఏదో పెద్ద 1000 కోట్లతో కట్టిస్తామని చెప్పి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం దాని మీద దారి కూడా చేస్తే దాని మీద మన వాళ్ళు వివరణ ఇచ్చారు. కనీసం ఇవాళ కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఓన్లీ ఫ్రంట్ ఆఫీసే కట్టాం. బ్యాక్ ఆఫీస్ అంతా కూడా ఇంకా చాలా కట్టవలసిన అవసరం ఉంది. అటువంటిది ఈవేళ మరి వైసీపీ ఎంత దోపిడీ జరగకపోతే అంత డబ్బుతో ఈ కార్యాలయాలు కట్టారంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అయినా కూడా వైసీపీ పెద్దలకు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు. అప్పుడు ఏదో రేపు మళ్ళీ తెల్లారితే ఎలక్షన్లు వచ్చినట్టు, రేపు మళ్ళీ మనం గవర్నమెంట్లోకి వచ్చినట్టు ఈ పాఠాలే చెప్తున్నారు నాయకులు.